వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈరోజు డేట్ March 6. ఇప్పుడు టైము నైట్ 11:30 అయ్యింది. 12 తర్వాత డేట్ మారిపోద్ది. రేపు స్పెషల్ ఏంటంటే చింటూ బర్త్డే. ఇందాక సాయన్న వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాడు, కూల్ కేక్. ఆ కేకు ఒక అరగంట నుంచి బయటే ఉంది. చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, రేపు బర్త్డే కదా. కేక్ ఏమో అరగంట నుంచి బయటే ఉంది. కేక్ కరిగిపోయింది కొద్దిసేపట్లో. కరిగిపోయి మొత్తం క్రీమ్ అంతా అక్కడ గారిపోద్ది. ఫ్రిడ్జ్లో పెడదాం అనుకునే లోపు చింటూ వచ్చాడు. సో సాయన్న కబోర్డ్లో దోపేశాడు. ఇప్పుడు కిందకి వెళ్ళి చింటూని ఏదో విధంగా డైవర్ట్ చేసి బయటికి పంపించి ఆ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపటి తర్వాత క్యాలెండర్లో డేట్ మారిపోయే టైంకి తీసుకొని వచ్చి కేక్ కట్ చేపియాలి. చింటూని సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేసి స్నానానికి పంపించాము. వచ్చినట్టున్నాడు, ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. ఇప్పుడు టైం 12 దాటింది. కేక్ తీసుకొని వద్దాం అని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడు కేక్ మారింది బ్రో, ఎవడో సాగరంట. మరి ఇది తీసుకున్న కేకు కానీ వచ్చిన కేక్ సాగర్. డిసప్పాయింటెడ్ గైస్, డిసప్పాయింటెడ్. సాయన్న ఎన్నో బేకరీలు తిరిగి చింటూకి నచ్చిన ఫ్లేవర్, నచ్చిన కలర్, నచ్చిన కేక్ తీసుకొని వచ్చాడు. కానీ తీరా ఇంటికి వచ్చినాక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే పేరు మారిపోయింది. ఏం చేస్తాం, అట్టుంది మరి మన పరిస్థితి. మనం ఏం చేయలేం. ఎవరో కేక్ మాకు వచ్చింది, మా కేక్ ఎవరికో వెళ్ళిపోయింది. రిటర్న్ ఇచ్చొద్దామంటే ఇప్పుడు టైం 12 దాటిందాయా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేసేది ఏం లేదన్నమాట. ఎందుకంటే టైం దాటిపోయింది, టైం మన చేతిలో లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మాకే జరుగుతాయి లేదా మీకు కూడా ఎప్పుడైనా జరిగినాయా? ఒకవేళ జరిగితే మాతో కూడా షేర్ చేసుకోండి. ఇక మనం చేసేది ఏం లేదు కాబట్టి కేక్ మీద రాసిన పేరుని చెరిపేసి ఇక మనం కేక్ కట్ చేసేయడమే. పేరు మొత్తం క్లీన్గా తుడిపేసాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బాగానే ఎక్స్ట్రా కేకు కట్ చేసాము, తిన్నాము, అయిపోయింది కూడా. ఇంక ఇప్పుడు పడుకొని మళ్ళీ వ్లాగ్ని రేపు కంటిన్యూ చేస్తా. రేపు ఏంటంటే డేట్ మారిపోయింది కదా. ఇప్పుడు పడుకొని ఇక మార్నింగ్ లేచిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మాకు మిడ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసా. హారిక పూణేలో వ్యామ్నికామ్ అనే యూనివర్సిటీలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ జరుగుతుంది. అక్క పూణేలో ఉంది, గుంటూరులో మన అడ్రస్ కి కేక్ ఆర్డర్ పెట్టింది. అసలు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. చింటూకి మాత్రమే కాదు, నాకు కూడా ఒక పెద్ద సర్ప్రైజ్. నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన దాకా అసలు నాకు కూడా తెలియదు అక్క కేక్ ఆర్డర్ పెట్టిందని. నైట్ సాయన్న తెచ్చిన కేక్ కట్ చేసాం. ఇప్పుడు మధ్యాహ్నం హారిక పంపించిన కేక్ కట్ చేస్తున్నాం. హీరో మాతాజీ నవ్వుగా నాకెందుకు? ఏ ప్రభు, బ్రదర్స్ పెళ్లి కల వచ్చేసింది బాగా. హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్. ఇప్పుడు టైం 11 అయింది. మన హోటల్ దగ్గర నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇప్పుడు ఇంకో కేక్ కట్ చేయాలి. ఈ రోజు మేము కట్ చేసే కేకులో ఇది 3వ కేకు, అందులోనూ స్పెషల్ కేక్, ఫైర్ కేక్ అంట. మనం కేక్ కట్ చేసే ముందు ఇక్కడ ఉన్న పేపర్ వెలిగియాలి. ఆ పేపర్ ఫైర్ అయ్యి మన ఫోటో హార్ట్ షేప్ లో కనిపిస్తుంది. కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది,
కట్ చేసినాక అందరం కలిసి ఫోటోలు దిగి చింటూ బర్త్డేని ఎలా ఎంజాయ్ చేసాం అనమాట. నా బర్త్డే జూలై 23rd. మీ బర్త్డే ఎప్పుడో కింద కమెంట్ చేయండి. చింటూ బర్త్డే రోజుకి మన ఛానల్ కి 1300 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా ఆన్ లో పెట్టండి. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. మీ బర్త్డే ఎప్పుడో కమెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.